సో ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. చాలా, ఎందుకంటే హ్మ్. ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అనేది నా అచీవ్మెంట్. ఓకే. అంటే ఒకానొక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు, తెలుగు అర్థం అవ్వట్లేదు అని వెనక్కెళ్ళిపోయిన మీరు, ఇప్పుడు అవును. ఇంతమంది తెలుగు ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటున్నారు మీరు. మీ యాక్టింగ్‌తో అది. నిజంగా అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చినా నాకు నవ్వొస్తది. ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ సీరియలే 'నిన్న హ్మ్. పెళ్ళాడతా'. హ్మ్. ఎర్లీ మార్నింగ్ 3:00 షూటింగ్ జరుగుతుంది. హ్మ్. నా వల్ల కాదు, నన్ను వదిలేయండు అని నేను. సో, నిజంగా ఆ రోజుకి, ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో. ఓకే. చాలా చేంజెస్. ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా. అదే తెలుగు తెలుగులో మాట్లాడడం రాదని మాట్లాడుతున్నా, భయపడిన మీరు తెలుగు రాస్తున్నా, తెలుగు చదువుతున్నా. అంటే అదొక ఛాలెంజ్‌గా నేను తీసుకున్నా. ఓకే. ఎందుకంటే ఆ రోజు ఒక ముగ్గురు, నలుగురు ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి, ఆ మాట హ్మ్. నేను విన్నాను కాబట్టి, సో, హ్మ్. అప్పటి నుంచి నేను ఛాలెంజ్‌గా తీసుకున్నా అది. ఓకే. వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్స్ చెప్తా. సూపర్ నేను చూసాను. అంటే నువ్వు ఒక సాంగ్ ఏమన్నా మా అభిమానుల గురించి, మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా? నేనా? అభిమానులు అవుతారా ఏమని అనుకుంటే? లేదు లేదు పర్లేదు పాడండి. అందరూ మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా జనాలకు తెలుస్తుంది అయ్యో! కదా! టాలెంట్ అని ఏం లేదు. అంటే అప్పుడప్పుడు. ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడింది మీరు ఇప్పుడు పాటలు కూడా ఈ స్టేజ్‌కి వచ్చారు ఇప్పుడు. అవును. సో ఒక ప్రౌడ్ పాడతాను. మూమెంట్ కదా! నాకు 'అంతఃపురం' సాంగ్ చాలా ఇష్టం. 'సౌందర్య' నా ఫేవరెట్. ఓకే. సూపర్. సో, అసలేం గుర్తుకు రాదు నా కళ్ళల ముందు నువ్వు ఉన్నగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసునా, పున్నా నేను నీ కోసం. థ్యాంక్ యూ. సూపర్. సూపర్ అండి. థ్యాంక్ యూ. అంటే మామూలుగా పాడడం వేరా, ఫీల్ అవుతూ పాడడం వేరా? ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్డ్‌లో ఒకరు ఉంటారు కాబట్టి. ఓకే. మీ లైఫ్‌లో ఒక మర్చిపోలేని బ్యాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి అలాంటివి. మర్చిపోలేని అంటే అంటే ఇప్పటికి కూడా ఆ గుర్తొస్తుంటే కొంచెం ఉలిక్కి పడతాం సంథింగ్. మర్చిపోలేని బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. నేను అప్పుడు గార్మెంట్స్, మీకు ఐడియా ఉంది అనుకుంటా. ఓకే. గార్మెంట్స్‌కి పని చేస్తున్నాననమాట గార్మెంట్స్‌లో. హ్మ్. అప్పుడు నేను పని ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చినప్పుడు అప్పుడు ఫుడ్‌కి కూడా చాలా కష్టం. హ్మ్. అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఇంకా. హ్మ్. సో, వాళ్ళకి మా పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారు. ఓకే. అప్పుడు పిల్లలు అది చూస్తూ నిలబడ్డారు. ఓకే. అప్పుడు ఆ పిల్లలు అమ్మమ్మ ఉంటారు కదా! కొట్టేశారు నా పాపని. యాహ్! అది నేనసలు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. బట్ అంటే అవంతా మనకి అవ్వాల్సిందే. అలాంటి ఆ ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి అలాంటి స్ట్రాంగ్‌గా దెబ్బ ఒక పడాలి. ఓకే. అందుకే నేను ఈరోజు మా పిల్లలు ఇప్పుడు ఏం కావాలన్నా తింటారు. అంతే. ఓకే. హ్యాపీ మూమెంట్. చాలా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి ఫస్ట్ వచ్చిన హ్యాపీ మూమెంట్ అట్లా ఒకటి ఉంటది కదా! నేను ఫస్ట్ నేను కార్ తీసుకుంది. ఓకే. ఆల్టో తీసుకున్న ఫస్ట్ కార్ నాది. ఆ రోజు నేను ఏదో ఒక అచీవ్మెంట్ నాది అన్నట్టు ఫీల్ అయ్యాను. అంతే. అంటే ఏదైనా కొన్ని చాలా జనరేషన్‌లు అవుతుంటే మనకి